క్రీస్తునందు ప్రియమైన తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ కాపరులకు విశ్వాసులకు ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ ఆగస్టు మాసంలో ఏర్పాటు తలపెట్టిన 2 కార్యక్రమాలు, ప్రత్యేకించి తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ కాపరులకు ఉద్దేశించి ఏర్పాటు చేయబడిన ఈ 2 కార్యక్రమాల గురించి కొంత వివరణ ఇవ్వాలి, విశ్లేషణ ఇవ్వాలి అన్న భావనతో మరి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఈ ఆగస్టు మాసం 15వ తారీఖు బ్యాప్టిస్ట్ మిషన్స్ కన్సల్టేషన్ అనే కార్యక్రమాన్ని, అదే రీతిగా మరునాడు 16వ తారీఖు తెలుగు బ్యాప్టిస్ట్ పాస్టర్స్ ఫెడరేషన్ అనే ఆ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసి దాని గురించిన కొంత విశ్లేషణ మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. గతంలో 2018వ సంవత్సరంలో జూలై మాసం 3వ తారీఖు ఒంగోలు పట్టణంలో జూవెట్ మెమోరియల్ సంఘ సహకారముతో స్థానిక సంఘ కాపరి పాస్టర్ DJ ఆగస్టిన్ గారు, మన ప్రియులు రెవరెండ్ డాక్టర్ రావెల జోసెఫ్ గారు, సోదరి ఆలిస్ బెంజమిన్ గారు తదితరుల సహకారముతో ఒక 2000 మందితో కన్నీటి ప్రార్థన సహవాసాన్ని ఏర్పాటు చేశాం. చాలా ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు. మరి కన్నీటితో బ్యాప్టిస్ట్ సంఘ మరి ఉజ్జీవం కొరకు ప్రార్థించారు. మరి ఆ తరువాత ఆ కార్యక్రమాలు కొనసాగింపులో కొంత ఆలస్యమైంది. మరలా ఒక 2 years బ్యాక్ సికింద్రాబాద్లో తెలుగు బ్యాప్టిస్ట్ సమ్మిట్ పేరు మీద ఒక కార్యక్రమాన్ని తలపెట్టాను. కానీ అది నాకు శక్తికి మించినదిగా భావించబడింది. అది మధ్యలో అది ఆపివేయాల్సి వచ్చింది. గాడ్ నోస్ ద ట్రూత్. సో మరలా మరొక ప్రయత్నాన్ని చేయటానికి గల కారణం ఏంటంటే, దేవుని ఆత్మ ప్రేరణకు నేను అవిధేయుడను కాక, ఈ కార్యక్రమం ఆర్థిక భారంతో శక్తికి మించింది అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. మొదటగా ఈ కార్యక్రమం వెనుక ఎటువంటి రాజకీయ కోణం లేదు. అలాగే మన బ్యాప్టిస్ట్లో CBMలో కానీ ABMలో కానీ వివిధ వర్గాలు ఉన్నాయి. మరి ఏ వర్గము యొక్క ప్రేరణ కానీ ప్రోత్సాహం కానీ లేకపోతే వారికి వ్యతిరేకంగా కానీ భిన్నంగా కానీ కాదు. ఎందుకంటే కాపర్లు ఈనాడు ఒక సంఘంలో ఉంటారు. ఆ సంఘము ఏ వర్గానికి చెందింటే ఆ వర్గానికి సంబంధించి ఉంటారు. కొంతకాలానికి మరొక సంఘానికి వెళ్తారు, ఆ సంఘము వేరే వర్గానికి చెంది ఉండొచ్చు. కాబట్టి కాపర్లకు వర్గాలు ఉండవు. ఈ వాస్తవాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదే రీతిగా దీని వెనుక ఏ విదేశీ లేకపోతే స్వదేశీ హస్తాలు లేవు, లేకపోతే సహాయ సహకారాలు కూడా లేవు. అలాగే మా సొంత సంఘం మీద కూడా ఆర్థిక భారం నేను పెట్టదలుచుకోలేదు. ఇది కేవలము కొందరు సమభావము కలిగిన వారు ప్రోత్సహించిన నేపథ్యంలో విశ్వాసంతో మరి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. దానికి కారణం దేవుని ప్రేరణ. ఆ ప్రేరణకు మరి FSC పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం చేరుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఈ వాక్య భాగంలోని మొదటి మాట పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అనగా దైవ సేవకులు పరిపూర్ణులు కావాలి, పరిచర్య ధర్మము జరిగించాలి అనగా ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్ మస్ట్ బి ఎక్విప్డ్ ప్రాపర్లీ. వారు పరిపూర్ణులు కావాలి. వారు పిలువబడిన పిలుపునకు తగిన రీతిగా వారు ఎప్పటికప్పుడు ఆ కాంటెంపరీ ఛాలెంజెస్ ఎదుర్కొంటూ తాము ఎక్విప్ చేసుకోవాలి. సెమినరీ విద్య బైబిల్ని ఎలా బోధించాలో చెప్తుంది, కానీ మనకు ఎదురయ్యే డే టు డే ఛాలెంజెస్, మారుతున్న కాలానుగుణంగా ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవటానికి మనము ఎప్పటికప్పుడు సన్నద్ధులు కావాలి.
కాబట్టి ఈ ప్రేరణ నేపథ్యంలో పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి జరగలగా సంఘము క్షీణించకూడదు, సంఘము ఆరోగ్యంగా ఉండాలి, క్షేమాభివృద్ధి చెందాలి. ఈ భావనతో ఈ 2 దినముల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దిన కార్యక్రమం గురించి అనగా బ్యాప్టిస్ట్ మిషన్ కన్సల్టేషన్, అది 15వ తారీఖు జరగబోయే ఈ కార్యక్రమంలో నేటి సమకాలీన స్థితిగతుల మధ్య అనగా సామాజిక, రాజకీయ, మత స్థితిగతుల మధ్య మరి సౌవార్తిక సవాళ్ళను అధిగమించి ముందుకు సాగడం ఎలా అన్నది ప్రాముఖ్యమైన ఉద్దేశం. ముఖ్యంగా ఈ కార్యక్రమం పట్టణ కాపరులను ఉద్దేశించి రూపకల్పన చేయబడింది. కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోంచి మన బిడ్డలు విద్య, ఉద్యోగాల నిమిత్తం పట్టణాలకు మైగ్రేట్ అవుతున్నారు. పట్టణాలకు మైగ్రేట్ అయిన తర్వాత వారు తాము ఉన్న ఆ పల్లె వాతావరణంలోంచి లేకపోతే ఆ పల్లెటూర్ల సంఘాల్లోంచి వారు మైగ్రేట్ అయిన తర్వాత అక్కడ వారు తమ పునాదులు ఏర్పాటు చేసుకుని తమకు కావలసిన ఆరాధన స్థలాలకు వెళ్తూ ఉంటారు. ఆ ఆరాధన స్థలాలు అధికంగా మన వాళ్లకు కనిపించేవి ఈ కార్పొరేట్ చర్చెస్, హంగు ఆర్భాటాలతో మరి అనేక మందితో కూడి ఈ కాంటెంపరీ వర్షిప్, ఇటువంటి అనుభవాల మధ్య మనము ఆధ్యాత్మిక జన్మనిచ్చిన మన బిడ్డలు వారు ఎదిగి పెద్దవారైన తర్వాత వారి ఫలములు మనకు లభించడం లేదు సరికదా. ఆ పట్టణాల్లో ఉన్న బ్యాప్టిస్ట్ సంఘాల వారైనా మన వాళ్ళను టార్గెట్ చేసి ఆకర్షించగలిగిన రీతిగా ఆ స్థితిగతులు ఉన్నాయంటే అవి కూడా లేవు. చాలా పట్టణాల్లో బ్యాప్టిస్ట్ సంఘాలు తమ విశ్వాసాలను కాపాడుకోవడంలోనే విఫలమవుతున్నారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే తమ విశ్వాసులే అక్కడికి వెళ్తున్నారు. ఒక విషయం చెప్తాను, ఈనాడు ఈ కార్పొరేట్ సంబంధమైన వాళ్ళందరూ కూడా ఎక్కడ తమ గుడారాలు వేస్తున్నారో తెలుసండి. బ్యాప్టిస్టు చాలా దృఢంగా ఉన్న లేకపోతే బలంగా ఉన్నటువంటి ఆ పట్టణాల్లోనే, నల్గొండ కావచ్చు, కర్నూలు కావచ్చు, ఒంగోలు కావచ్చు, గుంటూరు కావచ్చు, ఇవన్నీ బ్యాప్టిస్ట్ సంబంధమైనది. ఎందుకంటే మిగతా గ్రూపుల వారు లూథరన్స్ కానీ సిఎస్ఐ వారు కానీ వారి ట్రెడిషన్స్ వచ్చి బయటికి పోరు. బ్యాప్టిస్ట్ వారికి ఉన్న స్వేచ్ఛ నేపథ్యంలో, అదే రీతిగా ఈనాడు ఉన్న కొన్ని కలహాల కాపురం నేపథ్యంలో మన వాళ్ళు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. కాబట్టి ఈ కార్పొరేట్ ఆలయాలు ఎక్కువగా, ఈ గుడారాలు ఎక్కువగా బ్యాప్టిస్టు వాళ్ళను దోచుకోవటానికే, ఆకర్షణ చేయటానికే ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ సందర్భంలో పట్టణాల్లో ఉన్న మన బిడ్డలు లేకపోతే మన ప్రోడక్ట్స్ని మనము కాపాడుకోకపోతే కేవలము ఆ పల్లెటూళ్ళ ఆలయాలు ఖాళీ కావడమే కాదు, పట్టణాల్లో ఉన్న మన విశ్వాసులు కూడా కొంతకాలానికి ఖాళీ ఆలయాలుగా మిగిలిపోతాయి. సో అక్కడ ఉన్నటువంటి వారు, ఆ కార్పొరేట్ వాళ్ళు చేసిన ఆ చొరవ మన ఆత్మల గురించి, మనము కన్న బిడ్డల గురించి, మనము ఆధ్యాత్మిక జన్మనిచ్చిన మన బిడ్డల గురించి ఎందుకు మనము ఆ చర్య తీసుకోవడం లేదు? మన సువార్త పరిచర్య కానీ పథకాలు కానీ ఎక్కడికి వెళ్తున్నామంటే పట్టణాల్లో ఉన్నవారు పల్లెటూరులకే వెళ్తారు సువార్త పరిచర్య కొరకు. అక్కడ కూడా ఎక్కడికి వెళ్తారంటే దళితుల వాడలకే వెళ్తారు, ఉన్నత వర్గాల వారి మధ్యకి వెళ్ళరు. కాబట్టి చెప్పబడిన వారికే చెబుతూ ఉంటారు. సో ఈ పరిస్థితుల మధ్య మరి ఉన్నత వర్గాల వారికి కూడా దేవుడు కావాలి కదా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు కదా, కేవలం అనగారిన ప్రజలకు మాత్రమే దేవుడా. కాబట్టి ఈ పరిధి దాటి మరి మేర దాటి బయటికి వెళ్ళటానికి, ఆ పరిధి దాటి ఇతరులు కూడా దేవుని వాక్యాన్ని అందించడానికి మనలో ఉన్నట్టు ఆ ఇన్ఫీరియారిటీ పోగొట్టుకోవాలి. వాళ్ళకు కూడా సువార్త అందించాలంటే దానికి కావాల్సిన మెలకువలు మనకు కావాలి. కాబట్టి ఈ పట్టణ ప్రాంత లేకపోతే మరి ఉన్నత వర్గాలుగా భావించబడే వారికి కూడా సువార్త అందించడానికి కావాల్సిన పద్ధతుల గురించి ఈ మొదటి దినం ఉంటుంది. అదే రీతిగా మరి కొంతకాలానికి
ఈ ప్రమాదము అన్ని వైపులా ముంచుకొని రాకముందే ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్న అనే విషయంలో కొందరు వక్తలు అనగా ఈ విషయంలో కొంత నిపుణత కలిగిన వారు వచ్చి కొన్ని సూచనలు సలహాలు మరి సమకాలీన స్థితిగతుల గురించి కొన్ని విషయాలు మనకు తెలియచేస్తారు. దాంతోపాటుగా మరి కొన్ని శ్రమలు మారుతున్న నేపథ్యంలో ఈనాడు మన దగ్గరికి రాలేదు అన్న భావన కన్నా రేపు మన దగ్గర రాదు అన్న గ్యారెంటీ లేదు. కాబట్టి వీ నీడ్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్. కాబట్టి మనము జాగ్రత్త వహించాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ విషయమై ముఖ్యంగా పట్టణ ప్రాంత కాపరులు చైతన్యవంతులై వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్, మేము 4 గోడలకే పరిమితం అవుతాం, ఆర్థికంగా బాగా ఉన్నాం, విశ్వాసులు ఉన్నారు చాలే అనే భావన కాకుండా సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. కాబట్టి మరి మనం వెళ్ళి మనము ఇతరులను రక్షించడం దానికి బదులుగా మన వాళ్ళనే కోల్పోయే పరిస్థితి మన జీవితంలో రాకూడదు. కాబట్టి ఒక చైతన్యం చేయటానికి ఈ మొదటి దిన కార్యక్రమాన్ని అనగా 15వ తారీఖు జరగబోయే బ్యాప్టిస్ట్ మిషన్ కన్సల్టేషన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ మరునాడు 16వ తారీఖు జరగబోయే తెలుగు బ్యాప్టిస్ట్ పాస్టర్స్ ఫెడరేషన్, దీనికి మూలములు సహోదరుడు బాలరాజు గారు, వారి అనుచరులు బృందము ఈ మధ్యకాలంలో విజయవాడలో కూడుకొని ఒక సవాలు తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో మిగతా వారితో కలిసి మరి కార్యాచరణ పథకాన్ని చర్చించడానికి ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అనగా నేటి వారి ఉద్దేశం ప్రకారం నేటి మన బ్యాప్టిస్ట్ సంఘాల్లో సంఘ కాపర్ల సంక్షేమం భవిష్యత్తు కొంత ఆందోళనకరంగా ఉంది అని ఒప్పుకోవాలి. కేవలం కొన్ని పట్టణ ప్రాంతాల్లో కాపర్లు ఆర్థికంగా అధిరతగా స్థిరంగా గౌరవప్రదంగా ఉన్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సంఘాల నుంచి ఉద్యోగరీత్యా వలసపోయిన విశ్వాసులు, తద్వారా గ్రామీణ సంఘ కాపర్ల ఆర్థిక స్థితిగతులు ఒడిదుడుకుల మధ్య మరి వారి ఆర్థిక స్థితి కొంత వెనకబడింది అని చెప్పక తప్పదు. కాబట్టి వారిని అనగా గ్రామాల్లో ఉన్న ఆ కాపర్లను టార్గెట్ చేసి మరి వారిని ప్రోత్సహించి వారిని బలపరిచి వారిని దృఢపరిచి వారిని హెచ్చరిక చేయవలసిన లేకపోతే స్థిరపరచవలసిన బాధ్యత లేకపోతే ఆదుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇటీవల కోవిడ్ జరిగింది. కోవిడ్ కాలంలో చాలామంది కాపర్లు అది ఎటువంటి భయంకరమైన స్థితి అయినప్పటికీ కూడా వారి సంఘంలోని కొంతమంది విశ్వాసులు చనిపోతే తప్పని పరిస్థితుల్లో వారిని ఫ్యూనరల్కి కాపర్లు వెళ్ళవలసి వస్తుంది. ఎవరికి పోయినా పోకపోయినా కాపర్లు తప్పనిసరిగా వెళ్ళాలి. అలా వెళ్ళిన కొంతమంది కాపర్లు అనగా బలవంతం చేయబడి వెళ్ళిన కొంత కాపర్లు కోవిడ్కి ఇన్ఫెక్ట్ అయ్యారు, కొంతమంది చనిపోయారు. వారిలో కొందరు వారి జీవిత భాగస్వాములు భార్యలు కానీ బిడ్డలు కానీ వారు బిడ్డలు ఎదిగి పెద్దవారై ఉండవచ్చు. కానీ చాలామంది యవ్వన దశలో ఉన్నటువంటి వారి జీవిత భాగస్వాములు చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి వారి బిడ్డల యొక్క స్థితిగతులు ఒక్కసారి మనము ఆలోచిస్తే మరి ఏమి జరుగుతుంది? భర్తను కోల్పోయి ఎదుగుతున్న ఆ బిడ్డల బాధ్యత తన భుజాల మీద భారంగా పడినప్పుడు ఆ స్త్రీ పడే వేదన ఏదో ఆ సంఘం వారు కంటి తుడుపు చర్యగా కొంత సుఖం సొమ్మిస్తారు, ఆ తర్వాత మరొక కాపని తెచ్చుకుంటారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం కానీ లేకపోతే మరి ఆలోచించవలసిన విషయం ఏంటంటే కాపరి కావాలను అంటారు. సంఘ కాపరి కావాలని ఈ మధ్య కొన్ని ప్రకటనలు కనబడుతున్నాయి. సంఘ కాపరి కావాలి, అతని వివాహితుడై ఉండాలి, పాస్టరమ్మ గారు సండే స్కూల్ చూసుకోవాలి, స్త్రీల సమాజాన్ని చూసుకోవాలి, కాపరికి 10,000 15,000 ఇస్తాం, ఇల్లుంది, అలాగే గృహ దర్శనాలు,
వాటి ద్వారా వచ్చే సొమ్ము కాపరిదే. ఈ మాటలు నాకు చాలా అడ్వర్టైజ్మెంట్లో కనబడ్డాయి. ఒకసారి ఆలోచించండి. పాస్టర్ గారితో పాటు పాస్టరమ్మ ఉండాలి, ఆమె పాస్టర్ గారితో పాటు సేవ గృహాలు దర్శించాలి, సండే స్కూల్ తీసుకోవాలి, స్త్రీల సమాజం చూసుకోవాలి, అన్ని కార్యక్రమాలు జరిగించాలి. మరి పాస్టరమ్మ గారికి ఎవరన్నా జీతం ఇస్తున్నామా చెప్పండి? లేదు కదా. ఆమె సర్వీసెస్ కావాలి, కానీ ఉచితంగా ఆమెను సో కాపరితో పాటు ఆమె పరిచయలకు వచ్చింది కాబట్టి ఆమె కాపరికి సహకారిగా చేస్తుంది. కానీ కాపరి చచ్చిపోతే ఆమె పరిస్థితి ఏంటండి? అదే స్త్రీని, పాస్టరమ్మ గారిని, మరి పాస్టర్ గారు చనిపోయారమ్మా, మీరు మా సంఘంలో బైబిల్ ఉమెన్గా పనిచేయండి అని ఉంచుకుంటారా? ఒకసారి ఆలోచించండి వారి యొక్క దయనీయ స్థితి. ఆ సమయంలో మనలో చాలామంది స్పందించి అప్పటికప్పుడు కొంత ఇచ్చాం, కానీ అది ఏ మూలకు ఒకసారి ఆలోచించండి. సో అదే రీతిగా ఆ కాలంలోనే కొంతమంది కాపరులు భార్యలను కోల్పోయారు. వారికి ఇంకా వయసు ఉంది, శక్తి ఉంది, పని చేయాలని ఉంది, కానీ పాస్టర్ గారు అమ్మగారు లేరు కాబట్టి మీరు వెళ్ళిపోండి. వాడెక్కడికి వెళ్ళాలి? సో భద్రత లేదు మనకి, కాపర్లకు భద్రత లేదు. ఆ ఇచ్చేది కూడా 10-15 వేలు, అందరేమో లక్షల్లో సంపాదించుకుంటూ కాపరికి 10-15 వేలు. ఈ గృహాలకు వెళ్తారండి, బాగా డబ్బులు వస్తాయండి అంటే కాపరి యాచకుడా అండి? కాపరి యాచకుడా? టిప్స్ మీద బ్రతకాలా కాపరి? ఎంతటి దయనీయ స్థితిలోనికి మన సంఘాలు వెళ్ళిపోయాయో ఒకసారి ఆలోచించి. నేను బ్యాప్టిస్ట్ వారి గురించే మాట్లాడుతున్నాను, ఎందుకంటే మిగతా సిఎస్ఐ లూథరన్ చర్చెస్ వారికి ఉన్నటువంటి ఉద్యోగ భద్రత లేదు. ఈ మధ్యకాలంలో 4 సంవత్సరాల 5 సంవత్సరాల కాంట్రాక్ట్, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాగానే మీరు వెళ్ళిపోండి. సో ఒక కాపరిని నియమించుకునే సమయంలో ఆ కాపరి నియామకం ఎలా జరుగుతుందంటే గొర్రెలన్నీ కలిసి ఈ కాపరి బాగా చెప్తున్నాడు అని తీసుకుంటారు. ఒక 4-5 సంవత్సరాలు కాగానే ఆ బాగా చెప్పిన కాపరి ఏమవుతాడు అంటే కారణం ఏంటి? ఆ 4-5 సంవత్సరాల్లో ఆ కాపరి వారికి అనుకూలంగా లేడు కాబట్టి, వారికి అనుకూలంగా బోధ చేయడం లేదు కాబట్టి, పాత చీపిని పడేసి కొత్త చీపిని తెచ్చుకున్న రీతిగా మరి 4 సంవత్సరాల తర్వాత మరి కాపరి బయటికి వెళ్తే అతని పోషణ ఏంటండి, అతని బ్రతికి ఏంటి, అతని జీవనం ఏంటి, మరొక సంఘం దొరికేంత వరకు అతను ఎక్కడ ఉండాలి? ఎప్పుడన్నా సంఘము ఆలోచించిందా? ఒకసారి ఆలోచించండి. తెస్సలోనిక పత్రికలో ఒక మాట అంటాడు, దయచేసి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించుతున్నాం. మరలా మీరు చదవండి దాన్ని. సువార్తను మాకు అప్పగించుటకు దేవుని చేత యోగ్యులమని ఎంచబడ్డాం. అనగా దేవుడు మమ్మల్ని యోగ్యులుగా భావించి సువార్త మాకు అప్పగించాడు కాబట్టి ఆ దేవుణ్ణి సంతృప్తి పరచడానికి మేము బోధిస్తున్నాం. ఇచ్చకపు మాటలు కానీ మనుషులను సంతోషపెట్టడానికి కానీ. కాబట్టి ఆ మనుషులను సంతోషపెట్టే కాపరైతే ఇంకొక 4 ఏళ్ళు వాక్యాన్ని దేవుని సంతోషపెట్టే రీతిగా బోధించే వాళ్ళంటే ఆ 4 ఏళ్ల టైంలో కూడా 3 ఏళ్లకే 2 ఏళ్లకే పంపిస్తూ ఉంటారు. మరి దేవుని చేత కొంతమంది అంటారు దేవుని సేవకుడు కదండి, దేవుడే చూసుకుంటాడండి. దేవుని సేవకుడు కదా, దేవుడే చూసుకోవాలి, దేవుడే చూసుకుంటాడు. అవును, దేవుడే చూసుకుంటాడు. దేవుని సేవకుని దేవుడు విస్మరించాడు, దేవుని సేవకుని దేవుడు విస్మరించాడు. సంఖ్యాకాండం 18:21 చూడండి. ఇశ్రాయేలు 12 గోత్రాలలో 11 గోత్రాలకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టి, లేవీలారా మీకు స్వాస్థ్యం ఇవ్వను,
ఈ 11 గోత్రాలు వారి దశంభాగములన్నీ కూడా లేవీల స్వాస్థ్యము అంటాడు. అనగా దేవుడు ఆ లేవీలకు ఒక ఏర్పాటు చేశాడు. మీ 11 గోత్రాలు కలిసి మీ దశంభాగాలన్నీ 12వ గోత్రానికి ఇమ్మన్నాడు. అది లేవీల స్వాస్థ్యం అన్నాడు. మరి ఆ లెక్కన ఆలయానికి వచ్చే దశంభాగాలన్నీ పాస్టర్ గారికి ఇచ్చేద్దామా? అలా ఇవ్వగలమా? ఒక్కసారి ఆలోచించండి. దైవజనుల పట్ల, దేవుని సేవకుల పట్ల మనము ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాం? ఈ ఈ ఈ సమస్య ఇతర డినామినేషన్స్కి లేదండి, కేవలం బ్యాప్టిస్ట్ వారికి మాత్రమే. సో ఈ విషయాల గురించి కొంత మనం ఆలోచించుకోవాలి. అలాగే సంఘము విస్తరించే కొలది ఈ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సంఘ కాపరులుగా మన గొర్రెలను కాపాడడం విషయంలో కొంత మనము జాగరూకత కూడా ఉండాలి. కొరింథీ పత్రికలో 2వ పత్రికలో 10వ అధ్యాయం ఒకసారి చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. మేమైతే మేరకు మించి అతిశయపడము, కానీ మీరున్న స్థలమునకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. దేవుడు మాకు కొలిచి ఇచ్చాడు బౌండరీస్. ఆ మేరలోనే మేము ఉన్నాం. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకు వచ్చి ఉంటిమి కనుక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెలుచున్న వారము కాము. మేము మా మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులమనుకొని, మరలా చదువుతాను, మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులమని అతిశయపడము. మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహించబడిన మేర లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపచేయచ్చు. మీ ఆవలి ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా గణపరచమని నిరీక్షించున్నామే కానీ మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయినట్లుగా అతిశయింపగోరము. అనగా సిద్ధమైనవి మావి అయినట్లుగా మరొకరి మేరలో ఈనాడు కార్పొరేట్ దౌర్జన్యము కానీ లేకపోతే దోపిడి కానీ ఇతరుల మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అన్నట్టుగా. సో మన గొర్రెలను తప్పిపోకుండా జాగ్రత్త వహించాలి. కాబట్టి పల్లెటూరు నుంచి పట్టణాలకు మైగ్రేట్ అయ్యే మన బిడ్డల విషయంలో తల్లి సంఘం పట్ల వారికి ఆ బాధ్యతను వారి గుర్తు చేయాలి. ఆ తల్లి సంఘం ఇంకా మరికొంతమందిని కంటుంది కాబట్టి ఆ తల్లి సంఘానికి వారు క్రమపరచబడాలి, అంటుకట్టబడాలి. కాబట్టి వీటన్నిటి గురించి మనమే ఆలోచించాలి. మన గురించి ఎవరు ఆలోచించండి, మన గురించి మనమే ఆలోచించాలి. కాపర్లుగా, తోటి కాపర్లు, శ్రమల్లో ఉన్నవారు, అదే విధంగా ఉద్యోగాలు లేకుండా ఉన్నవారు, మరి పాస్టములు విధవరాలైన వారు, వారి బిడ్డల యొక్క చదువు విషయంలో కానీ వారి యొక్క పోషణ విషయంలో కానీ మనమే ఒక భవిష్యత్ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మనమే, ఎందుకంటే మన గురించి మనమే ఆ దేవుని యొక్క పర్యవేక్షణలో, దేవుని యొక్క నీడలో ఒకరికొకరు సహకరించుకోవాలి. అనుకోవచ్చు మేము సెల్ఫ్ సఫిషియెంట్ అండి, మా పట్టుకు మేము బాగానే ఉన్నాం, మాకు ఈ సమస్యలు లేవు కాబట్టి. నిజమే, ఈనాడు మీకు ఆ సమస్య లేకపోవచ్చు, కానీ నీ పొరుగువాడిని ప్రేమించాలి కదా. అతడు కూడా నీ వలే దేవుని సేవకు వచ్చినవాడే కదా. అతడు కూడా దేవుని పిలుపును అందుకున్నవాడే కదా. అతడు కూడా సేవలో కష్టపడుతున్నవాడే కదా. మరి అతని గురించి, అతని శ్రమలో నీవు అతని గురించి శ్రద్ధ వహించకపోతే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమనే ఆ వ్యాఖ్యకు నీవు లోబడి ఉన్నావా? పట్టణ లేకపోతే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నటువంటి సంఘ కాపర్లు ఆలోచించాలి. మన వల్లే సేవ చేసిన పేద కాపర్ల విషయం మనం శ్రద్ధ వహించాలి. మనకున్న దాంట్లో 10 రూపాయలు వారికి కూడా ఇవ్వాలి. వారి పోషణకు దానికి ఒక సిస్టమ్ కావాలి. అందుకే తెలుగు బ్యాప్టిస్ట్ పాస్టర్స్ ఫెడరేషన్ అనేది ఒక వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడి, ఏ కాపరైనా చనిపోతే, ఇబ్బందుల్లో ఉంటే పాస్టర్ గారి విషయంలో కానీ
లేకపోతే వారి బిడ్డల విషయంలో కానీ ఒక సిస్టమ్ అవసరం. ఒక సమాలోచన కొరకు ఈ 16వ తారీఖు ఏర్పాటు చేయబడిన కార్యక్రమం. ఆర్థిక భారం ఉందండి, కానీ దేవుడు నన్ను ఇప్పుడు కూడా యాచకునిగా పెట్టలేదు. దేవుడు అనుగ్రహించిన కొలది, ఆయా వ్యక్తుల హృదయాల్లో దేవుడు కనిపించిన ప్రేరణ కొలది స్వేచ్ఛార్పణలు స్వీకరించనే తప్ప నేను యాచించలేదు. కానీ ఈ కార్యక్రమం చాలా విలువైనది, విశిష్టమైనది కనుక, అవసరమైనది కనుక దేవుడు నా హృదయంలో కలిగించిన ప్రేరణ చొప్పున మిగతా సహోదరులు అనుగ్రహించిన ఒక స్ఫూర్తిని బట్టి ఈ కార్యక్రమాన్ని ప్రణాళిక వేశాం. మొదటగా ప్రార్థించండి, రెండవదిగా పాల్గొనండి, మూడవదిగా మీకు వీలైతే దేవుడు ప్రేరేపిస్తే ప్రోత్సహించండి. ఏమి చేసినా చేయకపోయినా ప్రార్థించండి. దేవుడు ఆయన పిలిచిన సేవకుల పట్ల, వారి పరిచర్య పట్ల దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. దే నీడ్ టు ఎక్విప్ ఇనఫ్ టు ఫేస్ ద ఛాలెంజెస్, ద కాంటెంపరీ సొసైటీలోని ఛాలెంజెస్. క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మము జరగాలి. కాబట్టి దాని కొరకైన ఈ ఏర్పాటు కార్యక్రమాన్ని నెల్లూరు పట్టణంలో ఎక్లేషియా బ్యాప్టిస్ట్ సహవాసం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వివరాలు కావాల్సిన వారు నా ఫోన్ నెంబర్ 9347101819 ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మరి 2 దినములు ఓవర్ నైట్ ఉండేవారు ముందుగా చెప్తే వారికి వసతి కొరకు కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి సంప్రదించాలని మనవి చేస్తూ, ముఖ్యంగా ప్రార్థించాలని కోరుకుంటూ ప్రభు పేరిట, ప్రభు నామాన్ని బట్టి ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.